గాంధీనగర్ గ్రామం పిల్లలమరి రెవెన్యూ శివారు సర్వే నంబర్ 409, 410 భూములపై వివాదం చెలరేగింది. 2011లో కూలీ నాలీ చేసుకుని ప్లాట్లు కొనుగోలు చేసిన యజమానులు రిజిస్ట్రేషన్ పూర్తి చేసి ఎల్ఆర్ఎస్ కూడా చెల్లించారు. ఇల్లు నిర్మించేందుకు సిద్ధమవుతుండగా ఉగ్గం బుచ్చిరాములు అనే వ్యక్తి ఎటువంటి హక్కులు లేకుండా నకిలీ పత్రాలతో రౌడీ మూకలతో భూములపై దౌర్జన్యం చేస్తున్నాడని యజమానులు ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా ఎంఆర్ఓ సర్వేయర్ వచ్చి పత్రాలు పరిశీలించి రెవెన్యూ వెరిఫికేషన్ చేసి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. భూములపై అక్రమ దాడులను ఆపి తక్షణమే సర్వే నిర్వహించి న్యాయం చేయాలని యజమానులు అధికారులు కోరుతున్నారు. మరి నాకు గొడవైన భూమిని నాకెందుకు ఇస్తున్నావు? నా పైసలు నాకు నీ భూమి ఎప్పుడు చనిపోయిండు? నాకు అమ్మిన కొద్ది రోజులకి. వాళ్ళ పిల్లలు లేరా? చెప్పాలి కదా. ఒకటే కొట్టుకుంటే అమెరికాలో. అట్లా కాదండి ఇప్పుడు ఇంత క్లియర్ గా ఇంత సరే. ఇప్పుడు వాళ్ళు కొనేది వాళ్ళు ఆక్యుపై చేసింది నవ్వుకోవడం సార్. వాళ్ళు 409, 410 కొన్నారు. ఎక్కడుంది అది? ఇన్ని చుట్టూ మొత్తం అంతే సార్. అట్లా కాదు కదా. ఇప్పుడు నేను దున్నే కాడ నుంచి ఎప్పుడు దున్నావు నువ్వు? రాళ్ళు ముందర పెట్టిరా, నువ్వు ముందర దున్నావా? స్టోన్స్ ఇట్లా అద్దులు ప్లాటింగ్ ముందలైందా? నువ్వు దున్నావా? నేను వద్దంటున్నా కూడా చేసిన వాళ్ళే ముందు పెట్టాను. మరి నేను వద్దంటున్నా కూడా నా దాంట్లో కబ్జా చేసుకున్నాను. ముందు మీరు కొన్నారా వాళ్ళు కొన్నారా? ముందర మీరు వచ్చారా? నేను కొన్నా సార్. ముందు నేను కొన్నా. ముందు అందరూ సోమవారం నాడు కలెక్టర్ గారికి గ్రీవెన్స్ చేయడం వల్ల గౌరవ కలెక్టర్ గారి ఆదేశానుసారం ఈ రోజు ఫీల్డ్ మీదకి రావడం జరుగుతున్నది. ఇందులో దాదాపుగా 10 ఎకరాల ల్యాండ్ ప్లాటింగ్ చేయడం జరిగింది. అందులో కొనుక్కున్న వాళ్ళందరూ ఉన్నారు. దీంట్లో ఇది వైవాట్ కబ్జాలు ఉండడం వల్ల సర్వే నెంబర్ 4 అనాథరైజ్ లేవట్టు ప్లాటింగ్ కొనుక్కున్న వాళ్ళకి కొంచెం ఇబ్బంది పడతా ఉన్నారు. వాళ్ళందరికీ న్యాయం చేస్తూ వీళ్ళని 17వ తారీఖు తర్వాత ఈ 4 సర్వే నెంబర్లు డిమార్కెట్ చేసి ఎవరి భూమిని వాళ్ళకు సపరేట్ చేసి ఎవరు ప్లాట్లు ఉన్న వాళ్ళకి సపరేట్ చేస్తానని తెలుపుతున్నారు. మొత్తం ఈ సర్వే నెంబరు 409, 410, 411 అండ్ 397 4 సర్వే నెంబర్. బాధితులు దాదాపుగా 60-70 మంది ఉంటారు అనుకుంటున్నాను. క్రిమినల్ కేసులు పెట్టిస్తాను. ఎవరైనా ఇల్లీగల్ గా ప్లాటింగ్ చేసిన వాళ్ళైనా సరే, ఎవరైనా అనాథరైజ్డ్ గా వచ్చినా సరే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టడం జరుగుతుంది. అధికారుల పాత్ర కూడా ఉన్నట్టు కనబడుతున్నది. కొన్ని డాక్యుమెంట్ కూడా ఏం అధికారుల పాత్ర ఏం లేదు. నేనే అధికారిని ఇటుకు వచ్చాను. ప్రతి ఒక్క గతంలో ఉన్న అధికారులు కూడా యాజ్ పర్ ఆర్ఓఆర్ ప్రకారం 2 ఎకరాల చిల్లర చేశారట. అది కూడా ఒకసారి రికార్డ్ వెరిఫై చేస్తారు. ఉన్నది ఆర్ఓఆర్ అంటే సాదా కాగితం మీద చేసుకోవడం అన్నట్టు.